ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నవంబర్ 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు కూడా భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా అధికారులు నిర్ధారించారు. ఏకంగా 4013 ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లుగా ప్రణీత్ రావు అండ్ టీం అంగీకరించారు. 618 మంది పొలిటికల్ లీడర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే కీలక అంశాలు వెలుగు తీస్తున్నాయని చెప్పి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. మరి కొంతమంది స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు 400 ఫోన్లు పైన ట్యాప్ అయ్యే ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా 618 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు రోనాల్ రాస్, గౌతమ్ల ఫోన్లు సైతం ట్యాపింగ్ కు గురైనటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఈ 618 మంది బాధితులను ఇప్పటి వరకు 228 మంది స్టేట్మెంట్లను రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు అంటే ఇప్పటి వరకు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో నవంబర్ 15, 2023 నుంచి జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో ప్రణీత్ అండ్ టీం చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇందులో 618 మంది పొలిటికల్ లీడర్ల ఫోన్ పైనట్లు గుర్తించారు. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ కుటుంబ సభ్యులు, మరోవైపు ఈటెల రాజేంద్ర ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు ప్రస్తుతం గుర్తించడం జరిగింది. త్వరలో కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మరి శశిధర్ రెడ్డి వీరిని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక అప్పటి అధికార పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డితో పాటు మర్రి జనార్దన్ రెడ్డి, తాటికొండ రాజయ్యలకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినటువంటి అంశాన్ని ప్రస్తుతం ఆఫీసర్స్ కూడా వెల్లడించారు. కాబట్టి చూడాలి, ఈ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఎండింగ్ అంతా ఈ కేసు విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. లక్ష్మి.